ఎట్లా అనిపిస్తుంది ఈసారి? అంటే ప్రతి ఏడాది సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఈసారి దీపావళి ఎట్లా చేసుకుంటున్నారు? సార్ ముందుగా బేసిక్ ప్రేక్షకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా టౌన్షిప్లో ఇది ఒక మినీ ఇండియా. సో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, అన్ని మతాలు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో మా దగ్గర పేరు ఏదైతే సహభావన అని ఉందో ఆ సహభావనతో అందరం సమైక్యంగా స్నేహపూర్వ వాతావరణంలో పండుగను చేసుకుంటాం. దీపావళి అంటేనే దీపాల ఒక వరుస. సో చెడుపై మంచి చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక. సో ప్రతి మనిషిలో మంచి చెడు రెండు నిద్రాణమై ఉంటున్నాయి. సో మనలోని చెడుని లక్ష్మీమామతో పీల్చి నిద్రాణమై ఉన్న మంచిని రాకెట్ ద్వారా పైకి తీసుకొచ్చి అందరూ స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే పిల్లలతో పాటు అందరితో, అంటే గేటెడ్ కమ్యూనిటీలో అందరితో పాటు దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం ఎట్లా? ముందుగా V6 ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేము ఈ టౌన్షిప్లో అందరం ఒక కుటుంబంగా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము దీపావళి పండుగ. ఈ పండుగే కాదు, ప్రతి పండుగ మేమందరం ఒకే కుటుంబంలాగా చాలా సంతోషంగా జరుపుకుంటాము. మాకు ఇక్కడ ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇట్లా మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుండి, అంటే మెయిన్గా హైదరాబాద్ సంబంధించి గేటెడ్ కమ్యూనిటీస్లో ఎవరైతే ఉంటున్నారో వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఉంటుంటారు. సో సెలబ్రేషన్ చేసుకునే టైంలో అందరము ఒకటే అని వారు భావిస్తున్నారు. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మెయిన్గా చెడుపై విజయం సాధించడం కావచ్చు, లేకపోతే వీటన్నిటికి ప్రతీకగా దీపావళిని చేసుకుంటాం. ఈ ఏడాది ఎట్లా చేసుకుంటున్నారు? అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. భారతదేశంలో భారతదేశ సాంప్రదాయ పండుగల్లోని అతి ముఖ్యమైన పండుగ ఈ దీపావళి పండుగ. ఈ పండుగను మా సహభావన టౌన్షిప్లో కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా పొల్యూషన్ లేకుండా కొద్దిగా కంట్రోల్ చేసి ఈ ఇయర్ చాలా గ్రాండ్గా చేసుకున్నాము. ఈ పండుగనే కాకుండా మిగతా ఫెస్టివల్స్ అన్నీ ఈ గ్రేటర్ కమిటీలో ఒకే కుటుంబంలా చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ముందుగా V6 ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు అండి. గత 3 సంవత్సరాల నుంచి సహభావన టౌన్షిప్లో మేము అందరము కులానికి మతానికి అతీతంగా ఇక్కడ పండుగలు చేసుకుంటున్నాము. ప్రతి ప్రాంతాల వారు ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము నివసించడం అదృష్టంగా భావిస్తున్నాము. స్పెషల్గా ఏంటంటే దీపావళి రోజు అందరూ కొంచెం సేఫ్గా ఉండండి, సేఫ్గా సెలబ్రేట్ చేసుకోండి. ఇది మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారంతా కూడా పండుగను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉదయం నుండి కూడా కొన్ని పూజలు నిర్వహించిన తర్వాత సాయంత్రం నుండి ఈ విధంగా చిన్న పిల్లలతో పాటు అందరూ పెద్దవారంతా కూడా టపాకాయలు పేలుస్తూ దీపావళిని ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్.